హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ అయిన క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది చాలామంది ట్రై చేసే ఉంటారు, కానీ నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దానికి కావలసిన పదార్థాలు: క్యారెట్, బెల్లం, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్. ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను జీడిపప్పుని వేయట్లేదు. కొంతమంది బెల్లంకి బదులు షుగర్ వేస్తారు, కానీ పిల్లలకి షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది. పంచదార ఎక్కువగా పెట్టడం వల్ల పిల్లల ఎముకలు అంత గట్టిగా ఉండవు. వీటితో పాటు పాలు కూడా తీసుకోవాలి. కొంతమంది కాచి పోస్తారు, కొంతమంది పచ్చిపాలు పోస్తారు. మీకు ఎలా ఇష్టమైతే అలా పోసుకోవచ్చు. నేనైతే పచ్చిపాలు పోస్తున్నాను. క్యారెట్ని మనము కుక్కర్లో ఉడకపెట్టుకుందాం. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలి. క్యారెట్ని నేనైతే పైన పీల్ తీసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళు పీల్ తీసేసుకోవచ్చు. నేను ఉడకపెడుతున్నా కాబట్టి మెత్తగా ఉడుకుతుంది కాబట్టి పీల్ అనేది మనకు తగలదు. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పీల్ తీసేసుకోవచ్చు. క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దానిలోనే మనం ముందుగా చెప్పి పెట్టిన బాదం పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వేసి ఉడకపెట్టుకోవాలి. అందులో వేసి ఉడకపెట్టడం వల్ల క్యారెట్తో పాటు మెత్తగా అయ్యి త్వరగా మిక్సీ అవుతాయి. దీన్ని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తరువాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చాయి కదా కుక్కర్. ఇప్పుడు కుక్కర్ని ఆఫ్ చేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఆవిరి పోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. ఫ్రెండ్స్, ఈ జ్యూసు ఒక సమ్మర్ అనే కాదు, ఏ సీజన్లో అయినా పిల్లలకి తాపొచ్చు. ఎంతో హెల్దీగా ఉంటుంది. ఈ ఉడకపెట్టిన క్యారెట్ ముక్కల్ని, డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మనం ముందుగా ఉడకపెట్టుకునేటప్పుడు 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్నే మనం ఈ జ్యూస్లో పోసుకోవాలి. వేరే వాటర్ పోసుకుంటే దీనిలో పోషకాలు పోతాయి. దీని తర్వాత ముందుగా చెప్పినటువంటి 1 గ్లాస్ పాలను తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే 50 గ్రాముల బెల్లం ఉంటుంది. మేమైతే స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి తక్కువగా తీసుకుంటున్నాను. అదే ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాము. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు జ్యూస్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని స్టెయినర్తో వడకట్టకండి. వడకడితే దీనిలోని పీచు పదార్థం అంతా బయటికి పోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ అయిన క్యారెట్ జ్యూస్ రెడీ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ క్యారెట్ జ్యూస్ని పిల్లలకి వారానికి 3 సార్లు తాపించండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. కళ్ళకి చాలా మంచిది. దీనిలో విటమిన్ ఏ లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ముందు వచ్చే వీడియోల కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.